వన్ మోర్ దివాళీ డెకరేషన్ ఐడియా ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ట్యాగ్ చేస్తాను. మీరు కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఆ వీడియోస్ అన్నీ రావాలి అంటే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయితే గ్రీస్ చేసి మీకు నచ్చిన కలర్ ఏదైనా పర్లేదు, ఏ కలర్ అయినా సరే ఇలా అయితే డస్టింగ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ మీకు ఎందుకు రాస్తాము ఏంటి అనేది నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ పౌడర్ అనేది అతుక్కోవడానికి, కింద జారకుండా అట్లా ఉండడానికి అని చెప్పేసి పౌడర్ని ఆయిల్ అయితే రాస్తామన్నమాట. ఇక కంప్లీట్గా మీకు నచ్చిన కలర్ అయితే ఇలా డస్టింగ్ చేసుకోవాలి. మీరు పెద్ద ప్లేట్స్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే జస్ట్ మీకు ఐడియా షేర్ చేయడం కోసం అయితే నేను చిన్న ప్లేట్లో చేస్తున్నాను. మీరు పెద్ద ప్లేట్ తీసుకున్నారంటే ఇంకా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. మన ఇంట్లో స్టీల్ ప్లేట్స్ ఉంటూనే ఉంటాయి కదా, వాటిలో చేసుకోండి ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీరు ఏ కలర్ అయితే తీసుకున్నారో దానికి ఆపోజిట్ కలర్లో ఫ్లవర్స్ పెట్టుకోండి, ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. సేమ్ కలర్ అయితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ నేను కుంకుమ యూస్ చేశాను కదా, మీరు ఇంకొక ప్లేట్లో పసుపుతోటో లేదంటే వేరే కలర్స్ రంగోలీస్ కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చు. దానికి కాంబినేషన్గా మీరు ఫ్లవర్స్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇక మధ్యలో అయితే అలా ప్లెయిన్గా వదిలేయకుండా ఏదో ఒక డిజైన్ వేస్తే ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో అయితే దీపం పెట్టేసుకొని, ఈవెన్ మీరు ఇలా డెకరేషన్ పర్పస్ అయినా వాడుకోవచ్చు, లేదంటే హారతి ఇచ్చేటప్పుడు కూడా లక్ష్మీదేవికి హారతి ఇస్తారు కదా, అలా కూడా యూస్ చేసుకోవచ్చు.